హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ వచ్చేసి వెజిటేబుల్స్ బిర్యానీ చేశాను. దానికోసం ఇలా వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బండిలో ఆయిల్ యాడ్ చేశాను. మరొక బౌల్లో వాటర్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ హీట్ చేసుకున్న వాటర్లో చూపించిన బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ ఆకులు యాడ్ చేశాను. కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఇటుపక్క ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, బీన్స్, కరివేపాకు, బఠానీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. కింద అడుగంటకుండా బాగా అంతా ఒకసారి కలిపేసుకుంటూ ఇది కూడా వాటర్ని కూడా కొంచెం బాగా కలిపాను. ఇప్పుడు వెజిటేబుల్స్లో పసుపు, ఉప్పు, కారం, అంతా వేసుకొని ఒకసారి కలిపాను. ఇటు సైడ్ బిర్యానీ కోసం వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉడుకుతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్లో టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 90% ఉడికే వరకు మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు వాటర్లో బియ్యం యాడ్ చేశాను. ముందుగా నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో అంతా ఒకసారి కలుపుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న పెరుగుని వెజిటేబుల్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకున్నాను. ఇటు సైడు బియ్యం కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ దానిలో గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకున్నాను. మరి ఎక్కువగా ఉడికించుకోకుండా 80-90% వరకే ఉడికించుకుంటూ కలిపాను. ఇటు సైడ్ బియ్యం కూడా సెమీ బాయిల్ అయింది కరెక్ట్గా, ఎక్కువ ఉడకకుండా. ఇప్పుడు ఈ ఉడికించిన బియ్యాన్ని వెజిటేబుల్స్లో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ చూపించిన విధంగా వేసుకుంటూ మొత్తం వెజిటేబుల్స్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకా 2 స్పూన్స్ లెమన్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాతకి గీ యాడ్ చేశాను. గాలి ఎక్కడ పోకుండా మొత్తం కవర్ చేస్తూ లిడ్ క్లోజ్ చేశాను. ఈ బిర్యానీలోకి సాంబార్ ఉడికి తయారు చేసుకున్నాను. సాంబార్ కూడా ఉడుకుతుంది. ఎప్పుడు గ్రేవీయే కాకుండా ఇలాగా సాంబార్తో బిర్యానీ ట్రై చేయండి, సూపర్గా ఉంది. సాంబార్ కూడా రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయిన బిర్యానీని సర్వ్ చేసుకుందాం. బిర్యానీ కూడా బాగా కరెక్ట్గా కూరగాయలతో బాగా ఉడికింది. ఇలా కలుపుకుంటూ అంతా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. సింపుల్గా సాంబార్తో బాగుంటుంది.